ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు తెలుగు బైబిల్ నాలెడ్జ్కి స్వాగతం. దేవుడు మనకిచ్చిన ఈ పవిత్ర గ్రంథమైన బైబిల్లోంచి ఎంతో కొంత నాలెడ్జ్ని మనం ప్రతిరోజు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో బైబిల్లోంచి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలా ఈ విధంగా ఇప్పటి వరకు మనం ఆదికాండం కంప్లీట్ చేసుకున్నాం. సో ఆదికాండం కంప్లీట్ చేసుకున్న తర్వాత పార్ట్ 1 కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు పార్ట్ 2 చూసుకుందాం. మొదటి ప్రశ్న, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూచితిని అని యెహోవా దేవుడు ఎవరిని గూర్చి చెప్పెను? ఏ ఇస్సాకు, బి యాకోబు, సి నోవాహు, డి హానోకు. ఆన్సర్ సి నోవాహు. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. బైబిల్ రిఫరెన్స్: ఏ ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం, బి ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం, సి ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం, డి ఆదికాండం 7వ అధ్యాయం 21వ వచనం. ఆన్సర్ బి ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. క్వశ్చన్ నెంబర్ 3, జలప్రవాహం గతించిన తరువాత నోవాహు ఎన్ని సంవత్సరములు బ్రతికెను? ఏ 300 సంవత్సరములు, బి 230 సంవత్సరములు, సి 350 సంవత్సరములు, డి 950 సంవత్సరములు. ఆన్సర్ సి 350 సంవత్సరంలో. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 9వ అధ్యాయం 28వ వచనం రెఫర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 4, యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు ఎవరు? ఆప్షన్స్: ఏ షేము, బి నోవాహు, సి యాపెతు, డి నిమ్రోదు. ఈ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆన్సర్ డి నిమ్రోదు. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 10వ అధ్యాయం 8, 9 వచనాల్లో చూడొచ్చు. 5వ ప్రశ్న, అబ్రహాము తండ్రి అయిన తెరహు ఎక్కడ మృతి పొందెను? ఆప్షన్స్: ఏ కనానులో, బి ఐగుప్తులో, సి హారానులో, డి గోషేనులో. ప్రతి ఒక్కరు మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆన్సర్ సి హారానులో. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 11వ అధ్యాయం 32వ వచనాన్ని రిఫర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 6, ఏ దేశంలో కరువు భారముగా ఉండుట వలన అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు వెళ్ళాను? ఆప్షన్స్: ఏ కనానులో, బి కూషులో, సి హారానులో, డి గోషేనులో. ఆన్సర్ ఏ కనానులో. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 12వ అధ్యాయం 5వ వచనం 10వ వచనం రెఫర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 7, కలిసి నివసించలేనంత ఆస్తిపరులు ఎవరు? ఆప్షన్స్: ఏ అబ్రహాము లోతు, బి అబ్రహాము ఇస్సాకు, సి నోవాహు అబ్రహాము, డి ఇస్సాకు లోతు. ఆన్సర్ ఏ అబ్రహాము లోతు. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 13వ అధ్యాయం 5, 6 వచనం రెఫర్ చేయొచ్చు. 8వ ప్రశ్న, దక్షిణ పాలస్తీనాకు గల మరొక పేరు? ఆప్షన్స్: ఏ షీనారు, బి నెగెబు, సి ఐగుప్తు, డి కనాను.
ఆన్సర్ డి నెగెబు. ఈ ఆన్సర్ కోసం మన ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనం ఫుట్ నోట్ చూడొచ్చండి. 9వ ప్రశ్న, బైబిల్లో మొట్టమొదటి దేవుని యొక్క యాజకుడిని ఏ అధ్యాయంలో చూడగలం? ఆప్షన్స్: ఏ ఆదికాండం 11వ అధ్యాయంలో, బి 12వ అధ్యాయంలో, సి 13వ అధ్యాయంలో, డి 14వ అధ్యాయంలో. ఆన్సర్ డి ఆదికాండం 14వ అధ్యాయంలో చూడగలం. 14వ అధ్యాయం 18వ వచనంలో మనకు క్లియర్ కనిపిస్తుంది. 10వ ప్రశ్న, తూర్పు రాజులు చెరపట్టుకుపోయిన ఎవరి కోసం అబ్రహాము వారితో యుద్ధము చేసి గెలిచి అతనిని విడిపించాను? ఆప్షన్స్: ఏ ఇసాకు, బి లోతు, సి నాహోరు, డి సొదొమరాజు. ఆన్సర్ బి లోతు. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 14వ అధ్యాయం 12, 13 వచనాలు చూడగలుగుతాం. 11వ ప్రశ్న, బైబిల్లో పాత నిబంధనలో వంశ వృక్షాల గ్రంథంగా పిలువబడే గ్రంథం? ఏ ఇర్మియా గ్రంథం, బి ద్వితీయోపదేశకాండం, సి నిర్గమాకాండం, డి ఆదికాండం. ఆన్సర్ డి ఆదికాండం. ఆదికాండాన్ని వంశవృక్షాల గ్రంథం అని పిలుస్తారండి. 12వ ప్రశ్న, ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరములు బానిసలుగా ఉంటారు అని దేవుడు అబ్రహామునకు చెప్పెను? ఆప్షన్స్: ఏ 200 సంవత్సరములు, బి 300 సంవత్సరములు, సి 400 సంవత్సరములు, డి 500 సంవత్సరములు. ఆన్సర్ సి 400 సంవత్సరం. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 15వ అధ్యాయం 13, 14 వచనంలో చూడగలుగుతాం. క్వశ్చన్ నెంబర్ 13, లోతు అను పేరునకు అర్థము? ఏ ముసుగు, బి విజ్ఞానము, సి సహోదరుడు, డి ఆశీర్వదింపబడిన వాడు. ఆన్సర్ ఏ ముసుగు లేదా తెర. ఇది మనం బైబిల్ రీడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు అండి. క్వశ్చన్ నెంబర్ 14, ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము ఎన్ని సంవత్సరముల వయస్సు గలవాడు? ఏ 80 సంవత్సరములు, బి 88 సంవత్సరములు, సి 86 సంవత్సరములు, డి 99 సంవత్సరములు. ఆన్సర్ సి 86 సంవత్సరములు. ఈ ఆన్సర్ కోసం మనం ఆదికాండం 16వ అధ్యాయం 16వ వచనం రెఫర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 15, ఆదికాండంలో అతి చిన్న అధ్యాయం ఏది? ఆప్షన్స్: ఏ 12వ అధ్యాయం, బి 15వ అధ్యాయం, సి 9వ అధ్యాయం, డి 16వ అధ్యాయం. ఆన్సర్ డి 16వ అధ్యాయం అండి. మనందరికీ తెలిసిందే 16వ అధ్యాయంలో కేవలం 16 వచనములే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.